హాయ్ అండి. నా పేరు హిమంత్. నేను ఒక అమెజాన్ సెల్లర్‌ని. నా 10 లాక్స్ రెవెన్యూ ఛాలెంజ్‌లో ఇన్ ద నెక్స్ట్ 90 డేస్‌లో నేను అసలు ప్రొడక్ట్‌ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాననే ప్రాసెస్‌ని నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో, అమెజాన్‌లో ఏంటంటే వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ మనము ఏ ప్రొడక్ట్‌కి ఎంత సేల్స్ అవుతుందో అనేది థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి. వాటి ద్వారా తెలుసుకోవచ్చు. అందులో మేజర్‌గా టూల్స్ వచ్చేసి హీలియం 10 అండ్ జంగిల్ స్కౌట్. సో, నేనొచ్చేసి హీలియం 10 అనే టూల్‌ని ఫాలో అవుతాను. ఇది డేటా 90% యాక్యురేట్ ఉంటదనమాట. సో, ఈ టూల్‌ని యూజ్ చేసి మనం ప్రొడక్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మనం ఏ కేటగిరీ కావాలి, ఎలాంటి ప్రొడక్ట్స్ ఎంత సేల్ అవుతుంది, ఇది మనం చేయగలమా? లేదా మనం కాంపిటీటర్స్ ఎట్లా చేస్తుర్రు, మనం ఇంకేమైనా ఇంప్రూవ్ చేయగలమా? మనం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. హీలియం 10లో ఎలా చేయొచ్చు, ఎలా డేటా చూడొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి. మీరు చూసినట్టయితే నేను హీలియం 10 డాష్‌బోర్డ్‌లోకి లాగిన్ అయ్యాను. ఇదే హీలియం 10 టూల్ అనమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి చాలా మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. బ్లాక్ బాక్స్ అని, సెరిబ్రో అని, మ్యాగ్నెట్ అని చాలా ఇంపార్టెంట్ టూల్స్ అనేవి ఉంటాయి. బట్ మనకొచ్చేసి ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ అమెజాన్ ఓపెన్ అయింది. నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను అమెజాన్.ఇన్. ఇప్పుడు సపోజ్ నేను ఇయర్ ఫోన్స్ అని సెర్చ్ చేస్తాను. ఇయర్ ఫోన్స్ అని. ఇక్కడ చూసినట్టయితే ఇయర్ ఫోన్స్ అనే కీవర్డ్‌కి ఇక్కడ చూడండి 1,23,000 అనే సెర్చ్ వాల్యూమ్ ఉంది. అలానే ఇక్కడ రిజల్ట్స్ చూస్తే 50,000 రిజల్ట్స్ ఉన్నాయి అమెజాన్‌లో. ఇప్పుడు మనం కిందకొస్తే మీకు చాలా ప్రొడక్ట్స్ అనేది మీకొస్తాయి. కానీ ఇక్కడ మీరు కొంచెం ఇటు చూస్తే ఇక్కడ ఒక గ్రాఫ్ లాగా ఉంది కదా! అది హీలియం 10 ఎక్స్‌టెన్షన్ అనమాట క్రోమ్ నుంచి. దాంట్లో ఎక్స్‌రే అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ ఫస్ట్ పేజ్‌లో 48 ప్రొడక్ట్స్ ఉంటాయి అమెజాన్‌లో. ఈ 48 ప్రొడక్ట్స్ అనేది అది అంతా స్కాన్ చేసి మనకి ఇక్కడ ఇస్తది. సెర్చ్ వాల్యూమ్ వచ్చేసి 1,23,000 టోటల్ రెవెన్యూ వచ్చేసి 8,44,00,000 అనేది ఇందులో నుంచి ఈ కీవర్డ్ నుంచి జనరేట్ అవుతుందనమాట. యావరేజ్‌గా రెవెన్యూ 30,00,000 అనేది చేస్తున్నారు. యావరేజ్ ప్రైస్ వచ్చేసి ₹785 ఉంది. బీఎస్ఆర్ వచ్చేసి బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ అనమాట. అట్లాగా ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ రెవెన్యూ సేల్స్ మీద క్లిక్ చేస్తాను. 8,000 యూనిట్స్ అనేది సేల్ అయింది. అది ఏ కంపెనీ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ చూపిస్తుంది. బోట్ బేస్ హెడ్స్ అని చెప్పేసి ఈ ఇయర్ ఫోన్స్ అనేది బాగా సేల్ అవుతుంది. ఇక్కడ మీరు కొంచెం పక్కకొస్తే దాని ప్రైస్ పాయింట్ అనేది ₹348 మనకు కనిపిస్తుందనమాట. అండ్ రెవెన్యూ వచ్చేసి 29,00,000 రెవెన్యూ అనేది జనరేట్ చేసిందనమాట. సో, ఈ టూల్ అనేది ఇంత అనాలిసిస్ అనేది మనకు చెప్పిద్దనమాట మనకి. అట్లా మనం డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఏ కేటగిరీలో ఎంత సేల్స్ ఉన్నాయనేది మనం చూసుకోవచ్చనమాట ఈ టూల్ ద్వారా. ఒకవేళ మీకు హీలియం 10 గురించి డీటెయిల్డ్‌గా లాంగ్ ఫార్మాట్ వీడియో కావాలంటే మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఇంకా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ టూల్‌లో మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఆ ఫీచర్స్ గురించి ప్రతీదీ ఇన్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లాంగ్ ఫార్మాట్ వీడియోలో. థాంక్ యూ.